సమస్తం సాధ్యం. ఇక్కడికి ప్రార్థన చేయడానికి రావడానికి వచ్చినటువంటి వారు గుర్తు చేసుకోవాల్సిన విషయం, లేకపోతే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ దేవుని దగ్గరికి వచ్చి నువ్వు ప్రార్థిస్తే దేవునికి ఏ విధంగా అసాధ్యం అంటూ ఏది లేదు, నీకు నాకు కూడా అసాధ్యం అంటూ ఏది లేదు. అయితే ఇక్కడ మనం చదువుకునే మాటలో నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తం సాధ్యం. చెప్పాలి, నేను మాట్లాడినప్పుడు మీరు మాట్లాడాలి. సమస్తం సాధ్యం. అయితే ఎంత నమ్మాలి అనేది ప్రాముఖ్యం. అవునా కదా? చాలామంది దేవుని నమ్ముతూ ఉన్నారు, కానీ ఎంత నమ్మాలి అనేది దేవుని వాక్యంలో చాలా విషయాలు రాయబడ్డాయి. కొంతమంది నిలువుడు దేవునికి ఇచ్చేసి దేవుని నమ్ముతూ ఉన్నారు. కొంతమంది దాన ధర్మాలు చేసి దేవుని నమ్ముతూ ఉన్నారు. కొంతమంది యాగాలు చేసి ఉపవాసాలు ఉండి దేవుని నమ్ముతూ ఉన్నారు. అయితే ఇక్కడికి చేరి వచ్చినటువంటి వారమైన మనము దేవుని ఎంత నమ్మాలి అంటే బైబిల్లో రాయబడింది. మత్తయి సువార్త 17వ అధ్యాయం. మత్తయి సువార్త 17వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 17వ అధ్యాయము 20-21 వచనం. మత్తయి సువార్త 17వ అధ్యాయం 20-21 వచనం. అందుకు ఆయన మీ అల్ప విశ్వాసం చేతనే మీకు ఆవగించంత విశ్వాసం ఉన్న ఎడల. చాలు, ఎంత నమ్మకం ఉండాలంట? ఆవగించంత నమ్మకం ఉంటే చాలు. ఈ నమ్మకం మీదనే సమస్తం ఆధారపడి ఉంది. నువ్వు ఏదైతే నమ్ముతున్నావో అది ఎంత నమ్మాలంటే ఆవగించంత నమ్మాలి. ఇప్పుడు రెండోదిగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏమని నమ్మాలి అనగా, నమ్ముడు నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యం. రెండోది, ఎంత నమ్మాలి అంటే ఆవగించంత నమ్మాలి. ఇప్పుడు మూడోది, ఏమని నమ్మాలి అనేది మనం ఖచ్చితంగా తెలుసు. ఈ విషయం మీదనే నీకు అసాధ్యం అంటూ ఏది లేదు అని నువ్వు తెలుసుకోగలవు. దేవునికి అసాధ్యం అంటూ ఏది లేదు. అలానే నీ జీవితంలో నీ కూడా ప్రార్థన చేస్తే అసాధ్యం అంటూ కానిదంటూ ఏది ఉండదు. సమస్తము జరిగించే దేవుడు నీకున్నాడని ఎరిగినటువంటి వాడమైన నీవు ఏం చేస్తావు తెలుసా? దేవుని దగ్గర ప్రార్థన చేస్తే నువ్వు దేవునికి కూడా అసాధ్యం అంటూ నాకు ఉన్నదని నువ్వు అను. అందుకే ఇక్కడ అంటాడు, ఆవగించంత విశ్వాసం ఉంటే. ఇప్పుడు నీకు కనబడి కొండను చూసి అది సముద్రంలో పడాలంటే కూడా పడతాను. అయితే ఏమి నమ్మితే అలా అవుతుందో మనం తెలుసుకుంటాం. చూడండి, బైబిల్లో ఒక భక్తుడు దేవుని నమ్మాడు. ఏమని నమ్మాడో చూద్దాం. యోబు గ్రంథం 19వ అధ్యాయం. యోబు గ్రంథం 19వ అధ్యాయం 25వ వచనం చదవండి. 19:25. అయితే నా విమోచకుడు సజీవుడనియు నేను ఎరుగుదును. ఒక నిమిషం ఆగండి. అయితే నా విమోచకుడు సజీవుడనియు. విమోచకుడు సజీవుడు. అమ్మ చూడకపోయినా పర్లేదు, నేను చెప్పిన మాట వింటే నీకు అర్థం తెలుసాను, తర్వాత నేను చదవచ్చు. ఇప్పుడు ఇంతకు ముందా నీకు అర్థం కాదు. అవును కదా? స్కూల్కి వెళ్ళిన వెంటనే ఆ నుంచి అమహ బండేరా తలగట్టు దీర్ఘాలు పని చేస్తే అందరం పిహెచ్డీ వేసేస్తాం. అవును కదా? టైం పడుతుంది ఏదో కొంచెం మెల్లమెల్లగా తెచ్చుకుంటాం. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, నా విమోచకుడు సజీవుడు. ఈయన ఎప్పుడు ఏ మాట నమ్ముతున్నాడనే తెలుసుకోవాలి. కింది వచనం చదువు, 26వ వచనం. ఇలాగు నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరంతో నేను దేవుని చూచేది. అయితే ఈయన ఏమని నమ్ముతున్నాడంటే, నా విమోచకుడు సజీవుడు. అంటే నేను నమ్మినటువంటి దేవుడు ఆయనను విమోచించేటటువంటి వాడు మాత్రమే కాదు, ఆయన జీవించి ఉన్న దేవుడు. అమ్మ నీకు అర్థమవుతుంది కదా? ఇప్పుడు మనం ప్రార్థన చేయడానికి వెళ్ళాలంటే ఆయన జీవించి ఉండేటటువంటి దేవుడై ఉండాలి. అది నమ్మాలి ప్రాముఖ్యంగా. ఇక్కడ 2-3 కొంతమంది కూడా ఈ రాత్రి ప్రార్థన మనం ఎందుకు చేస్తున్నామంటే, మనం ప్రార్థన చేసేటటువంటి దేవుడు ఎవరంటే సజీవమైనటువంటి దేవుడు. అందుకే ఈయన అంటున్నాడు, నా విమోచకుడు సజీవుడు. ఆయన నన్ను విమోచించాడు. అంత మాత్రమే కాదు, ఆయన బ్రతికి ఉన్నాడు. ఎందుకు బ్రతికున్నాడు? నేను ప్రార్థన చేస్తే వినడానికి, నేను అడిగితే ఇవ్వడానికి, నేను మాట్లాడితే
నాకు సహాయం చేయడానికి ఆయన సజీవంగా ఉన్నాడు అని ఎప్పుడు నమ్ముతున్నారంటే తన శరీరం అంతా చీకిపోయినప్పుడు. ఇప్పుడు ఆయన గురించి తెలుసుకుంటాం. ఆయన పేరు యోబు. ఏం పేరు ఆయన పేరు? యోబు. ఆయనకి 7,000 గొర్రెలు ఉండేవి. ఒక్క రోజులోనే 7,000 గొర్రెలు పోయాయి. దేవుడు నమ్ముతారా? మీకున్నాయి గొర్రెలు? ఏమైనా పశువులు ఉన్నాయా? పొలం ఉందా? లేదు. ఇల్లు ఉందా? ఉంది. ఒకవేళ ఇల్లు పోయిందనుకో దేవుడు నమ్ముతారా? నేనే నమ్ము. ఆయనకి 7,000 గొర్రెలు ఉన్నాయి. ఆ గొర్రెలని పోయాయి ఒకే రోజు. తర్వాత 3,000 ఒంటెలు పోయాయి. తర్వాత 3,000 ఆడు జతల ఎడ్లు పోయాయి. 3,000 గాడిదలు పోయాయి. 10 మంది బహుమంది పనివాళ్ళు ఉండేవాళ్ళు, వారందరూ ఆ రోజు చచ్చిపోయారు. తర్వాత ఆయనకు, యోబు అనే ఆయనకు 7 కుమారులు, 3 కుమారులు. వీళ్ళందరూ కూడా ఆ రోజే చచ్చిపోయారు. ఇన్ని పోయిన తర్వాత దేవుని ఎవరు నమ్ముతారా? ఎవరు నమ్ము? అందుకే నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తం సాధ్యం. అయితే ఈయనకి ఇవన్నీ పోయాయి. పోయిన తర్వాత అతని స్నేహితులు అన్నారు, రే నువ్వు ఈ పాపం చేసావేమో, నువ్వు ఇట్లా తిరిగావేమో, నువ్వు అట్లా చేసినందుకు ఇట్లా అయింది అని అందరూ అంటున్నారు అని ఆయన విసిగిస్తున్నారు. విసిగిస్తుంటే అంతలోనే ఏమైపోయింది తెలుసా? ఒక్కసారిగా తన శరీరంలో జబ్బు వచ్చింది. అది ఎలాంటి జబ్బు అంటే భయంకరమైన కురుపులు, ఇళ్ళంతా భయంకరమైన కురుపులు. ఈ కురుపులు వచ్చేస్తే ఇప్పుడు భార్య చూసి అంటుంది, వచ్చి ఎందుకు నువ్వు దేవుని నమ్ముతున్నావు, దేవుని దూషించి చచ్చిపో అని భార్య అంటుంది. అంటే శరీరం అంతా చీకిపోయింది. అప్పుడు ఆయన అంటున్నాడు ఏమని? నా విమోచకుడు సజీవుడనియు. అంటే నన్ను విమోచించినటువంటి దేవుడు సజీవుడైనటువంటి దేవుడు. అయితే నేను ఆయన నమ్ముతాను. ఆయన నేను పోయిన వాటన్నిటి నాకు అనుగ్రహించేటటువంటి వాడు, నా పరిస్థితులన్నిటిని బాగు చేసేటటువంటి వాడు, నా విషయాలన్నీ చూసుకునేటటువంటి వాడు. ఇవన్నీ పోయిన తర్వాత దేవుడు నమ్మాడు. ఎవరు? యోబు. ఆయన పేరు గుర్తుపెట్టుకోవాలి, మళ్ళీ మధ్యలో అడుగుతాం. అయితే ఇవన్నీ పోయిన తర్వాత కూడా ఇస్తాడని నమ్మడానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే ఆయన మనుషులను విడిపించేటటువంటి వాడు. ఎక్కడి నుంచి విడిపించాలి? మొట్టమొదటిగా మనిషిని పాపం నుంచి విడిపించాలి. మీకు అర్థమవుతుంది కదా? పాపం అంటే హృదయంలో ఒక కోరిక పుడుతుంది, అది చెడ్డ కోరిక అయినా కూడా నెరవేర్చుకోవాలి అనేదే పాపం. అర్థమవుతుంది కదా? మీ దగ్గర ఒక 1000 రూపాయలు ఉన్నాయి, అవి నావా మీవా? మీవే, కానీ నేను తీసుకోవాలని కోరిక వచ్చింది, అదే పాపం. అయితే మనుషులను ఈ పాపం నుంచి విడిపించడం కొరకు దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎప్పుడో తెలుసా? 2025 సంవత్సరాల క్రితమే ఈ లోకాన్ని దిగి వచ్చాడు. ఆయన మనుషులందరూ చేతులతో చేసిన పాపాల కొరకు చేతుల మేకులు, మనుషులందరూ వెళ్ళకూడని స్థలాలకు వెళ్ళి తప్పులు చేసే తప్పుల కొరకు కాళ్ళ మేకులు, మనుషులందరూ ఇక్కడే ఉండి వేరే వేరే విషయాలన్నీ ఆలోచిస్తుంటారు, బయట విషయాలన్నీ, వాటన్నిటి కొరకు తలలో మొలకెళ్తారు. శరీరంతో పాపం చేస్తాడు, తాగుడు, వ్యభిచారం, హత్య, మోసం, దుర్మార్గమైన క్రియలన్నీ చేస్తారు. వీటన్నిటి కొరకు ఆయన పక్కలో బల్లెంతో పొడిచి ఆయన వేసిపోయాడు. ఆయన రక్తమంతా కార్చాడు. చూశారు కదా ఫోటో మీరు ఎప్పుడైనా? ఆయన రక్తమంతా కార్చి ఇప్పుడు చనిపోయాడు, సమాధిలో ఉంచబడ్డాడు. మరలా 3వ రోజు తిరిగి లేచాడు. ఎందుకంటే తెలుసా? ఆయన సజీవుడైన దేవుడు. ఈ లోపల ఎంతోమంది వచ్చారు, కానీ వాళ్ళందరూ కూడా మంచి పనులు చేశారు, కానీ పాపి అయిన మనుషుని పాపం నుంచి విడిపించడం కొరకే ఎవరు కూడా రక్తం కాల్చిన వాళ్ళు కానీ ప్రాణం పెట్టిన వాళ్ళు కానీ ఒక్కరు కూడా లేదు. అందుకని నన్ను నా విమోచకుడు సజీవుడు, నా శరీరం చీకిపోయినా కూడా నేను ఆయన విశ్వసిస్తాను అని అంటున్నాడు. ఎందుకో తెలుసా? మనుషుని విడిపించడం కొరకే వచ్చినటువంటి ఏకైక దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు. అయితే నీవు నేను కూడా ఏమని నమ్మాలి అంటే ముఖ్యంగా యేసు ప్రభు వారు నా పాపాల కొరకు కూడా రక్తం ఖర్చు చనిపోయాడు, తిరిగి లేచాడని నమ్మాలి. ఇది చాలా ప్రాముఖ్యం. ఎప్పుడైతే నమ్ముతామో అప్పుడు దేవునితో నీకు సంబంధం కుదురుతుంది. మనం బాగా ఆలోచించాలి. ఇన్ని పోయిన వ్యక్తి నీ దేవుని నమ్ముతానని అంటున్నాడంటే ఊరికి నమ్ముతాడా? తనకు దేవునితో దగ్గర సంబంధము కుదిరింది. అందుకే అంటున్నాడు, నా 7,000 ఒంటెల పైన
3,000 గొర్రెలు పోయినా, 3,000 ఆడు జాతుల ఎడ్లు పోయినా, 3,000 గాడిదలు పోయినా, 7 మంది కుమారులు చనిపోయినా, 3 కుమార్తెలు చనిపోయినా, పనివారు అందరూ ఒక్కరోజు చచ్చిపోయినా కూడా నేను దేవుడు అనుకుంటాను. ఎందుకు తెలుసా? నేను నమ్మినటువంటి దేవుడు సజీవుడైనటువంటి దేవునితో సంబంధం కుదిరింది కాబట్టి ఇప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవుని దగ్గర. దేవా, నా పరిస్థితులన్నీ నీకు తెలుసు, నా అవసరాలన్నీ నీకు తెలుసు, నా అక్కర్లన్నీ నీకు తెలుసు, నాకున్న చింత ఏంటో నీకు తెలుసు. నేను అనుకుంటా ఎక్క ఎంత సంతోషం ఉందో, ఎంత హ్యాపీ ఉందో, ఆమె జీవితంలో ఏం కొదవలేదని నేను అనుకుంటా. ఏది పై రూపాన్ని చూసి నేను అనుకుంటా, కానీ లోపల నీకు ఎంత బాధ ఉందో, ఎంత ఆవేదన ఉందో, ఎంత దుఃఖం ఉందో నాకు తెలుసా? ఎవరు తెలుసు? దేవుడు తెలుసు. ఇది గుర్తుపెట్టు. అందుకే ఆయన తన భార్య కూడా తనను పక్కన పెట్టి, తన స్నేహితులందరూ పక్కన పెట్టారు. ఇప్పుడు తన దగ్గరకు వచ్చేవారు ఎవరు లేరు. ఈ టైంలో దేవుని అంటున్నాడు. దేవుని దగ్గర సంబంధం ఉంది, ప్రార్థన చేస్తున్నాడు. దేవా, నా గురించి తెలుసు. అయితే మొట్టమొదటిగా యోగులాగా మనం ఏం చేయాలంటే దేవుని నమ్మాలి. ఏమని నమ్మాలి? యేసు ప్రభు నా పాపాల కొరకు కూడా రక్తం కాచాడు, చనిపోయి తిరిగి వచ్చాడు. మనం చాలా మంది తప్పు చేసామంటే నేనేం చేశానులే, నువ్వే చేసావులే అనుకుంటాం. కానీ మనం అందరం తప్పులు చేస్తాం. మనం ఇందాక చెప్పాం కదా, అలా మనం తప్పులు చేస్తాం, దాన్ని పాపం అంటుంది బైబిల్. ఆ తప్పులన్నీ ఒకవేళ మనం చేసినప్పుడు దొరికితేనేమో దొంగ, దొరకకపోతే దొంగ. ఎవరమ్మా ఎవరు బలెత్తావు, ఏమో క్యా బలెత్తావు కర్నూలు భాషలో. దొరికితే ఏజ్ కుదురుతుంది, వాకి అలాగా దొరికినంత వరకు అందరూ దొంగలే. అయితే మనందరము నా హృదయంలో వచ్చే ఆలోచన, కోరికలు, ఆశలు ఇవన్నీ ఎరిగితే దేవుని దగ్గర దేవా, నీ దగ్గర ఒప్పుకుంటే మనం చూపిస్తాను. ఈ అన్న దగ్గర ఒప్పుకుంటే ఆయన ఊరంతా చెప్తాడు, ఈ అన్న ఇట్లా అంటాడు, ఈయన ఇట్లా అంటుంది అని ఊరంతా చెప్తాడు. నీ దగ్గర ఒప్పుకుంటా దేవాన్ని. మన దేవుని దగ్గర మన తప్పులని దేవుని దగ్గర ఒప్పుకొని, ఏసయ్యా నా తప్పుల కొరకు రక్తం కాచి నన్ను విడిపించాలని చనిపోయావు, సమాధిలో వచ్చావు, తిరిగి లేచావు, అది నా కొరకే అని నమ్ముచున్నానని ఒప్పుకుంటే దేవుడు క్షమిస్తాడు. రెండోదిగా ఇప్పుడు మన దేవుడితో సంబంధం కుదిరింది కాబట్టి మనం ప్రార్థన చేయవచ్చు. సంబంధం కుదరకుండా ప్రార్థన చేయలేదు. అవును కదా. నాకు ఇప్పుడు లలితక్క తెలుసు కాబట్టి లలితక్క బాగున్నారా, మరి బండవాసన బాగున్నాడు అంటే అన్న పాస్టర్ అన్న బాగున్నాడు అన్న అని అంటే అందుకు తెలియనప్పుడు చెప్పినానుకో, ఏదో కూడా నాకు చేయొచ్చు అనుకుంటుందా లేదా? అర్థమవుతుందా? దేవుడు కూడా అంతే. మన పాపాన్ని బట్టి మనం దేవునికి తెలియకుండా దూరంగా ఉన్నాం ఇప్పుడు మనం. అయితే మన పాపాలు ఒప్పుకొని ఆ పాపాలన్నిటి నుంచి విడిపించడం వరకు దేవుడే ఈ లోకానికి వచ్చాడు, రక్తం కార్చాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ఆయనే చేసుకోడు. నేను నమ్ముతున్నాను, ఏసయ్య నా కొరకు ఇదంతా చేశాను, క్షమించు అంటే చదువు క్షమిస్తాను. ఎప్పుడైతే క్షమించిన తర్వాత ఇప్పుడు యోగు అలాంటి పరిస్థితులు వచ్చాయి. అయితే మనకి ఇంకా అలాంటి పరిస్థితి రాలేదు. అయితే యోగు ఆ పరిస్థితిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు యోగు జీవితంలో నిజంగా చూసుకునే దేవుడై ఉన్నాడు. చాలాసార్లు మనం ఎక్కడ కూడా తిరుగుతుంటాం, కానీ ఎవరు కూడా మనకు జవాబు ఇవ్వరు, ఎవరు మనకు సాయం చేయరు. అరే నేను ఇక్కడికి వెళ్ళాను, ఆ ఊరికి వెళ్ళాను, ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, ఆయన దగ్గరికి వెళ్ళాను, ఎవరు ఎందుకు నాకు జవాబు ఇవ్వలేదు, ఎవరు నాతో ఎందుకు మాట్లాడలేదు, ఎవరు నాకు ఎందుకు సాయం చేస్తానని చెప్పట్లేదు అని ఈ ఆలోచన మనకు ఉండే ఉంటాయి. అవును కదా. అయితే ఇక్కడ యోగు అలాంటి పరిస్థితిలో దేవుని దగ్గర మొదలుపెడుతుంటే యోగు దేవుని మెచ్చిపెట్టాడు. ఎందుకు? యోగు దేవుని నమ్మాడు. ఎస్, రైట్ ఆన్సర్. దేవుడు నమ్మాడు. ఇప్పుడు యోగుకు దేవునితో దగ్గర సంబంధం ఉంది. అందుకే ఆ పరిస్థితులు అన్నీ వచ్చినా కూడా భార్య ఇట్లా అన్న తర్వాత ఆమెకు తెలియదు అని యోగు డైరెక్ట్గా దేవుని దగ్గరికి వెళ్ళాడు, ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన తర్వాత యోగు జీవితంలో దేవుడు ఎలాంటి కార్యాలు చేశాడో చూడాలి. యోగు గ్రంథం 42వ అధ్యాయం. యోగు గ్రంథం 42వ అధ్యాయము నేను చెప్తున్నాను వినండి. 12-13 వచ్చినాను. యోగు గ్రంథం 42వ అధ్యాయం 12-13 చూడండి. యెహోవా యోగును మొదట ఆశీర్వదించినంత కంటే చాలు. ఎంత ఆశీర్వదించాడు అమ్మా? ఎంత ఆశీర్వదించాడు అంటే ఆల్రెడీ 7,000 గొర్రెలు ఉన్నాయంటే ఆశీర్వదించబడ్డాడు. అన కదా. 3,000 ఒంటెలంటే మేము ఊరే సరిపోదు. అన కదా. 3,000 ఒంటెలు, వందలు కాదు వేలు, 3,000 గొర్రెలు. మొన్న మేము అక్కడ పిన్నాపురం నుంచి వస్తుంటే దాదాపు ఒక 500-600 గొర్రెలు ఉంటాయి. ఆ గొర్రెలంతా ఆస్తి చూస్తే కనీసం 2-3 కోట్లు ఉంటాయంట. ఎంత వేసుకునే కదా డబ్బులు. అంటే గొర్రెల కాపరు కూడా ఇంత కోటీశ్వర్లు ఉంటారో నాకు తెలియదు. మొన్న వస్తుంటే అంకులు చెప్తున్నాం 2 కోట్లు ఉంటాయని. మన ఆయన వీళ్ళని చూస్తే మనం చీప్గా మాట్లాడుతాం గొర్రెల వాళ్ళని. 2-3 కోట్లు వాళ్ళ దగ్గర ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి.
అంతగా దేవుడు ఆశీర్వదించాడు. దానికంటే రెండంతలుగా దేవుడు ఏం చేశాడంట? యోబుని ఎంత ఆశీర్వదించాడు చూడండి. చదవాలి. ఎంత మొదట ఎన్నుండే 7,000, ఇప్పుడు 14,000 గొర్రెలను, తర్వాత 6,000 ఒంటెలను, 1000 జతల ఎడ్లను, 1000 ఆడి గాడిదలను కలిగాను. ఇదంతా భూ సంబంధమైన ఆశీర్వాదం, అవును కదా? అయితే అతనికి పిల్లలు వస్తారా? యోగుకు ఎంత పెద్ద పిల్లలు ఉన్నారంటే లలితక్క అంత పెద్ద పిల్లలు ఉన్నారు. వారు ఎంత ధనవంతులు అంటే ఈరోజు లలితక్క వాళ్ళ ఇంట్లో, రేపు వాళ్ళ చెల్లె వాళ్ళ ఇంట్లో, ఆ మరుసటి రోజు ఇంకొక చెల్లె వాళ్ళ ఇంట్లో, ఆ మరుసటి రోజు ఇంకొక అన్న వాళ్ళ ఇంట్లో, అట్లా ప్రతిరోజు ఒక్కొక్క ఇంట్లో అందరూ విందు చేసేవారు. వీళ్ళందరూ ఆ ఇంటికి వెళ్ళి భోజనం చేసేవారు. అంత ధనవంతులు. ఎవరి ఇల్లు వాళ్ళకు ఉన్నాయి. యోగు వాళ్ళ పిల్లలకి, చిన్నపిల్లలు కాదు, పెద్దవాళ్ళే. ఆ వయసులో వీళ్ళందరూ పోయారు. ఇప్పుడు కింద చదవమా. మరియు అతనికి 7 కుమారులను మళ్ళీ దేవుడు ఇచ్చాడు. ఎప్పుడు? ఆ వయసులో. అంటే ఇప్పుడు లలితక్కనే 35 ఎందుకే 40 దాటింది అక్కడే. పిల్లలే. ఇంకా ఆయన వయసు ఎంత అర్థం చేస్తుంది. ఇంకా ఆయన నమ్మినటువంటి దేవుడు ఎట్లా ఎంత గొప్పవాడు అంటే పోయిన వాటన్నిటినీ మరో 7 మంది కుమారులు, 3. ఫస్ట్ 7 మంది కుమారులు, మొత్తం ఎంతమంది అయ్యారు? ఫస్ట్ 10. ఇప్పుడు మొత్తం ఎంతమంది అయ్యారు? 20 మంది పిల్లలు పుట్టారు. ఆ ముసలి వయసులో 10 మంది మళ్ళీ పుట్టారు. ఎందుకు పుట్టారు అంటే ఆయన దేవుని నమ్మాడు. అయితే దేవునితో సంబంధం ఉంది కాబట్టి ఆ పరిస్థితులు అన్నీ వచ్చినప్పుడు ఏమని ప్రార్థన చేస్తున్నా అంటే నా విమోచకుడు సజీవం. నేను నమ్మినటువంటి దేవుడు సజీవమైన దేవుడు, ఆయన వినే దేవుడు, ఆయన చూసే దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు, ఆయన సహాయం చేసే దేవుడు. ఈ ఊరికి చెప్పే మాటలు కాదు. అట్లాంటి అనుభవంలో కొంత నేను కూడా వచ్చాను. ఎందుకంటే నేను చిన్నప్పుడే నాకు అమ్మ నాన్న లేరు. 10 ఏళ్ళ వయసులో నుంచి ఇంకెవ్వరు లేరు, బంధువులు లేరు, స్నేహితులు లేరు, చెప్దామంటే ఇట్లాంటి అక్క కూడా లేరు. అక్క దగ్గర చెప్తే అరే వీరికి ఛాయ్ పోయాల్సి వస్తుందేమో, బంద్ అయ్యాల్సి వస్తుందేమో అని వాళ్ళు మాట్లాడేవాళ్ళు కూడా కాదు. అర్థమవుతుందా? ఆ పరిస్థితులన్నింటిలో ఇప్పటివరకు వచ్చానంటే దేవుడే చూసుకున్నాడు అన్ని నా విషయాలన్నీ, అన్ని ఆరోగ్య విషయంలో, అన్ని విషయంలో. అట్లా దేవుడు యోగి విషయంలో అన్ని చూసుకున్నటువంటి వారిలో మొట్టమొదటిగా యోగు తన జీవితంలో ఏం చేశాడంటే దేవుని నమ్మాడు. దేవునితో సంబంధం ఉంది కాబట్టి ఆ పరిస్థితులను వచ్చి ప్రార్థించినప్పుడు దేవుడు అతనికి అనుగ్రహించు, పోయిన వాటిని అనుగ్రహించు. ఒకవేళ మన జీవితంలో మనకు కూడా ఏదో కొదవలు ఉన్నాయి. ఈ కొదవలు మాత్రం కొరకు కాదు. ఇప్పుడు నాకేదో ఉద్యోగం రావాలి, ఉద్యోగం కొరకు దేవుని దగ్గర రావడం మంచిది కాదు. ఎందుకు తెలుసా? ఉద్యోగం వస్తుంది మళ్ళీ పోతుంది. గొర్రెలు కొనుక్కుంటాను, గొర్రెల ద్వారా లాభం వస్తుంది, మళ్ళీ గొర్రెలు ఏదో రోగం వస్తే అన్నీ పోతాయి. దీని కొరకు మనం దేవుని దగ్గర రావాలి. యోగుకి ఇవన్నీ వచ్చాయి, అన్నీ పోయాయి. కానీ యోగు దేవుడు కావాలని దేవుని దగ్గరికి వెళ్ళాడు, దేవుని నమ్మాడు. అవన్నీ పోయిన తర్వాత దేవుని మీద విశ్వాసం ఉంచాడు. సంబంధం దగ్గర ఉంది కాబట్టి, దేవుడితో సంబంధం ఉంది కాబట్టి మళ్ళీ ప్రార్థన చేస్తాడు. పోయిన వాటన్నిటినీ మళ్ళీ తిరిగి పొంది. అర్థమవుతుందా? అయితే మన దేవునితో సంబంధం పెట్టుకోవడం ఎంతో ప్రాముఖ్యమైన విషయమో మనం అర్థం చేసుకోవాలి. నిజమో అబద్ధం? నిజం. కాబట్టి ఈరోజు మనం ప్రార్థన చేసిన దానికంటే ముందు నువ్వు దేవుని నమ్మావా లేదా? నమ్మకపోతే ఈరోజు నమ్ము. అయ్యా పాపి నేను నా కొరకు వేసి ప్రభు నువ్వు రక్తం కాల్చావు, చనిపోయి తిరిగి లేచావు, నేను నమ్ముతున్నానయ్యా, నా హృదయంలోకి నాకు పిలిస్తే చాలు, ఇంకేం మార్చుకోవద్దు. దేవుడికి మన హృదయం కావాలి. ఈ బయట విషయాలను వద్దు. మనము దేవుడికి దగ్గర అయిపోయానుకో, మనం ఏమేమి మార్చుకోవాలో అన్నీ దేవుడు చెప్తాడు. అప్పుడు మనం వింటాం. నాకునే అలవాటు ఏంటంటే నాకు ఎవరైనా చెప్పారంటే వాడిని కొట్టడమే. 10 ఏళ్ళ వయసులో నుంచి అట్లుంది. దానివల్ల నన్ను చాలా మంది కొట్టారు. ఎందుకు తెలుసా? మీరు బాగా కూరుకుంటారు మీరు, కానీ కొట్టేవారు. కనీసం నన్ను ఒక 500-1000 మంది కొట్టింటారు. అంతమంది కొడితే ఇప్పుడు కొంచెం ఇట్లా మంచిగా అయ్యాను. నేను ఒక మాట అంటేనే పడట్లేదు, ఒక మాట అంటేనే ఇష్టపడట్లేదు. నువ్వేం బాగవుతావు? సత్యంతో బాగా. అందుకే బాగా కావాలంటే వాళ్ళు ఏం చేస్తారు కదా సార్, అట్లా తిరుగుతూ ఉంటారు. బాగా కావాలంటే వాళ్ళు ఏం చేస్తారు కదా సార్, నాకు ఎవరు దూరం సపరేట్గా ఉంటారు. నన్ను ఎవరు ఏమవుతు, నా దగ్గరికి ఎవరు రావద్దు, నేను ఎవరితో మాట్లాడను, నన్ను అట్లా అంటాడా? ఎందుకంటాడు? పని పాటలేక అనుకుంటున్నా. నువ్వు అట్లా లేనందుకు, నువ్వు బాగా కావాలని
తల్లి ఊరికే అంటదా? తండ్రి ఊరికే అంటాడా? అన్న ఊరికే అంటాడా? భర్త ఊరికే అంటాడా? ఇచ్చా? లేదు లేదు లేదు, నువ్వు బాగా కావాలని కోరికతో, నేను ఎక్కడ దొంగలు అపహరించుకుంటారని భయంతో, నువ్వు ఎక్కడ మోసపోయి నష్టపోతావని ఆ తృష్ణతో నీకు ఈ విషయాలని చెప్తారు. అయితే వాటన్నిటికి లోబడి నువ్వు ఒకవేళ వింటే చాలా మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. అయితే యోగు జీవితంలో యోగు దేవుని యందు నమ్మకం ఉంచాడు, సంబంధం ఉంది కాబట్టి అన్ని పోయినా మళ్ళీ ప్రార్థించాడు, అన్ని పొందుకున్నాడు. ఈ రాత్రి కాల సమయంలో ప్రార్థన చేయడానికి మనం వచ్చినటువంటి వాళ్ళైన మన జీవితంలో ఏమైనా కొలవలు ఉన్నాయా అంటే భౌతికంగా మాత్రమే కాదు, ఆత్మీయంగా కూడా ఆలోచించాలి. నువ్వు దేవుని దగ్గరికి లేవా? ప్రార్థన చేసుకో. అన్నీ తెలిసినా కూడా మళ్ళీ అది చేస్తున్నావు ఇది చేస్తున్నావు అని అట్లా నీ జీవితంలో ఉందనుకో, నువ్వు నిజంగా దేవుని దగ్గర లేని వాళ్ళు ఒకవేళ దేవుని అడిగితే దేవుడు వాళ్ళకి మీరు అర్థం చేసుకో. యోగు స్నేహితులు దగ్గర లేరు, అందుకే దేవుడు వాళ్ళ ప్రార్థన వినడు. ఎవరు ప్రార్థన విన్నాడు? యోగు ప్రార్థన విన్నాడు. ఎందువరకు? దేవునికి దగ్గరగా ఉన్నాడు. మనం కూడా దేవుని దగ్గరగా ఉన్నామా లేదనేది ఎప్పుడు చూసుకోవాలి, ప్రార్థన చేసేటప్పుడు చూసుకోవాలి. అట్లా దగ్గరగా లేకుండా మనం ప్రార్థన చేసినా, దేవుని మందిరంలో పని చేసినా, లేకపోతే మాలాగా సేవ చేసినా, ఒకవేళ మాలాగా బోధలు కూడా చేసినా, ఆ బోధ చేసిన ప్రతిఫలం ఏముండదు. అర్థమవుతుందా? ప్రతిఫలం కావాలి అంటే మాత్రం నువ్వు దేవునికి ఉన్నావా లేదు ఎప్పుడు చూసుకోవాలి. అందుకే యోగు ప్రతిరోజు ఏం చేసేవాడు తెలుసా? తన పిల్లలందరినీ ఒక దగ్గర పిలిపించి ఆవిడ కూర్చోబెట్టి, దేవా ఈ పెద్ద కొడుకు తప్పు చేసాడేమో, అర్థం తెలుసుగా మీకు. ప్రతిరోజు నా పని చేసేవాడు. ఎందుకంటే తెలుసా? దగ్గరగా ఉండాలి. నేను ఇష్టం వచ్చినట్టు ఆట ఆడి ఇష్టం వచ్చే తిరిగి వచ్చి నేను ప్రార్థన చేస్తా అంటే దేవుడు విన్నాడు. అలా కాదు, మా ఆయనే విన్నాడు. నువ్వు ఇంట్లో పడుకుంటా, నువ్వే వండుకోపో, నువ్వే తినిపో అంటే అన్న ఒప్పుకుంటాడా? చంద్రన్ ఒప్పుకుంటాడా? వేసి గుద్ది ఇది పంపించేస్తాడు. నిజమే కదా? ఎవరైనా అదే చంద్రన్న కూడా పనికోకుండా హాయిగా తిని పడుకుంటా, నేను మీ అమ్మని ఇంటికి తీసుకురా అంటే నువ్వు ఒప్పుకుంటావా? 1 నెల 2 నెలలు తర్వాత తగ్గిస్తుంది ఏం చేయాలనిపిస్తుంది. సహజంగా మేము ఎవరైనా కనిపిస్తుంది. అయితే మనము దేవుడితో దగ్గరగా సంబంధం పెట్టుకొని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆ పరిస్థితులు ఎట్లాంటివైనా, అది మనం చదువుకున్నాం. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. దేవునికి సాధ్యం ఒకటి, మనుషులకు అసాధ్యము. కానీ మనుషుడికి ఎందుకు సాధ్యం అంటే మనుషుడు దేవుని నమ్మాడు, దేవునితో సంబంధం పెట్టుకొని వెళ్తున్నాడు కాబట్టి మనకి ఏది అసాధ్యం లేదు, ఏది అసాధ్యం లేదు, చాలా సాధ్యం. నేను అవన్నీ చెప్పాలని చాలా టైం అవుతుంది, ఇది అవన్నీ చెప్పట్లేదు. రెండోది ఒక మాట గుర్తు చేస్తాను. దేవుని నమ్మిన తర్వాత మనం ఎలా ఉండి ప్రార్థన చేయాలి అంటే దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండి ప్రార్థించాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలి? భయభక్తులు అంటే అర్థం ఏంటంటే చెడుతనాన్ని విసర్జించడం భయభక్తులు. చాలా మందికి చెడుతనం అంటే తెలియదు. చెడుతనం అంటే వ్యభిచారము, దొంగతనము, హత్య, మోసం, ఇవి కాదు. ఇవన్నీ తర్వాత. చెడుతనం ఏంటంటే ఇప్పుడు భార్య ఏం చేయాలి? భర్తకు లోపడాలి. నువ్వు లోపడకుండా తిరిగిపడుతున్నావు అనుకో, నువ్వు భయభక్తులు కలిగి లేవు. పిల్లలు ఏం చేయాలి? తల్లిదండ్రులకు లోపడాలి. ఒకవేళ లోపడకుండా నువ్వు వ్యతిరేకిస్తూ తిరగబడుతున్నావు అనుకో, దానికి అర్థం ఏంటి? భయభక్తులు కలిగి లేవు. ఇప్పుడు స్కూల్కి వెళ్ళి ఇందులో టీచర్ చెప్తుంటే నీ మొక్క చెప్పిన కదా ముసలోడా బట్టతలోడా అని అన్నాడనుకో, నేను చెడుతానికి విశ్లేషించినట్ల. అంటే ఇవి చాలా ప్రాముఖ్యమైన విషయాలు. అందుకే దేవుని వాక్యంలో సమయం ఏమంటాడంటే బలులు అర్పించే దానికంటే మాట వినుట శ్రేష్టం. అదే దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉంది. అయితే యోగు తన జీవితంలో భయభక్తులు కలిగి దేవునినే అనుసరిస్తుంది. ఇది బాగా దేవుని అనుసరించడం అంటే టింగు 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 అనుకుంటా నేను ఒక్కడే వచ్చి అనుసరించడం కాదు. ఎట్లా అనుసరించాలి? కుటుంబంగా అనుసరించాలి. అదే భయభక్తులు కలిగి ఉండడం అంటే. లేకపోతే భయభక్తులు కలిగి ఉండడం లేదు. ఇప్పుడు నేను ఇంట్లో ఉంటా, మా భార్య ఎక్కడో అని, నా పిల్లలు ఎక్కడో అని ఆయన వదిలేసాను, నాకు భయభక్తి లేదు. ఊరికి చెప్తున్నా నేను, వాడు తిరుగుతుంటే అని వదిలేసి ఆడే మాడతలే అని అన్నాను అనుకో, నేనే భయభక్తులు కలిగి లేను అని బైబిల్ చెప్తాను. చూడండి ఆ మాట. యోబు గ్రంథం 1వ అధ్యాయం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. 1:1. మనుషుడు ఉండేను,
చాలు. చెడుతనమును అంటే దేవుని మీద భయభక్తులు కలిగి ఉన్నాడు అంటే చెడుతనం విసర్జించాడు అని అర్థం. ఈ గ్రంథంలో చదివితే యోబు ఎట్లా చెడుతనాన్ని విసర్జించాడు అని అన్నీ చాలా రాసింది. అది మనం చదివితే నీకు కనబడితే అర్థమైతే నువ్వు ధన్యురాలే, నువ్వు ధన్యుడవే. అర్థమవుతుందా? యోబు దేవుని మీద భయభక్తులు కలిగి ఇప్పుడు అనుసరిస్తున్నాడు అంటే దేవునినే సేవిస్తున్నాడు, ఇంక వేరెవ్వరిని సేవించట్లేదు, వేరెవ్వరిని సేవించట్లేదు. అందుకే భార్య అలా అన్నా కూడా దేవుడు విడిచిపెట్టలేదు, ఆస్తిపాస్తులు పోయినా దేవుడు విడిచిపెట్టట్లేదు, స్నేహితులు విడిచిపెట్టినా దేవుడు విడిచిపెట్టట్లేదు. చాలామంది దేవుని మందిరానికి వస్తారు, అన్నా నాకు కడుపులో క్యాన్సర్ ఉందన్నా ప్రార్థన చేయన్నా, లోపల టకటకంటుంటే చచ్చిపోతానేవాడు. ఆ టైంకి వస్తారు. వచ్చినప్పుడు మేము బాగా ఏడ్చి అబ్బో ఇక మా ఆమె అయితే ఫుల్ కనికిరాం, ఆమె నిజంగా ఏడుస్తుంది, ఎంత ఏడుస్తుంది ఇక ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేస్తే దేవుడు ప్రార్థన వింటాడు కదా. ఇప్పుడు మనం ఎవరి దగ్గరికి వచ్చామో సజీవుడైనటువంటి దేవుని దగ్గరికి వచ్చాం. ప్రార్థన చేసినప్పుడు బాగైన తర్వాత వాడు ఏం చేస్తాడు తెలుసా? దేవుడు ఇచ్చిపెట్టి మళ్ళీ లోపల దిగుతుంటాడు. ఇలాంటి వాళ్ళకి ఏమవుతుందంటే క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు దేవుడు వాళ్ళతో ఉండడు కాబట్టి వాళ్ళకి సహాయం దొరుకుతుంది. యోబు దేవుని మీద భయభక్తులు కలిగి ఉండడం మాత్రం కాదు, కానీ దేవునే అనుసరిస్తున్నాడు, ఇక వేరే దేనిని అనుసరించట్లేదు. రెండోదిగా మనము దేవుని దగ్గర ప్రార్థన చేయడానికి వెళ్ళేటంటే ముందు మనము ఏం గమనించుకొని ఏం అర్థం చేసుకుని పోవాలంటే నేను దేవునే అనుసరిస్తున్నానా, ఇంకేమైనా అనుసరిస్తున్నా, ఇంకెవరైనా ఒకవేళ నాకు అనుసరిస్తూ ఉంటే నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీకు అసాధ్యం ఉంటే ఏది లేదని నువ్వు అనుకోవడానికి వీలు, అన్నీ అసాధ్యాలు. ఒకవేళ నీకు బిందె లేపగలిగిన కూడా బిందె లేకుండా అయిపోతుంది, అసాధ్యమే. అందుకే కుటుంబంగా దేవుని అనుసరించాలి. ఎప్పుడైతే మనం కుటుంబంగా దేవుని అనుసరిస్తామో మనకి ఏమేమి కావాలో అన్నీ దేవుడు ఇస్తాడు. అట్లా కుటుంబం ఉంది బైబిల్లో, అదొక్కడే చదివించి ప్రార్థన చేస్తున్నాం. లూకా సువార్త 1వ అధ్యాయం, లూకా సువార్త 1వ అధ్యాయం 1వ అధ్యాయము 6-7 వచనాలు. లూకా సువార్త 1వ అధ్యాయం 6-7 వచనాలు. న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనొచ్చు. చాలు, దేవుని దృష్టికి నీతిమంతులై ఉన్నారు. ఎవరు వీళ్ళిద్దరంటే జకరయ్య, ఎలిజబెత్, వీళ్ళిద్దరు భార్య. వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే నిండు వృద్ధాప్యంలో ఉన్నారు. అంటే ఏమన్నా ఆయన బాగున్నావా ఆ వయసులో ఉన్నారు. అయితే వీళ్ళు దేవునినే అనుసరిస్తున్న వేరే దేని అనుసరించట్లేదు. అందుకే దేవుడు వాళ్ళ గురించి ఏం చెప్తారంటే వీళ్ళు నిరపరాధులై ఉన్నారు. ఎందుకు నిరపరాధులై ఉన్నారంటే దేవుని వాక్యంలో ఉన్నది ఉన్నట్లుగా తన జీవితంలో ముందు కనబడినప్పుడు వాళ్ళు అనుసరిస్తున్నారు. వాళ్ళు టీచర్ వచ్చిందా, టీచర్ చెప్పండి టీచర్, పెద్ద అంకుల్ వచ్చిందా, అంకుల్ కూర్చోండి అంకుల్. వాళ్ళు దేవుని వాక్యంలో ఉన్నట్టు అనుసరిస్తున్నారు కాబట్టి వాళ్ళు నిరపరాధులుగా అయిపోయారు. నిరపరాధులుగా అయితే వాళ్ళ జీవితంలో కొలువు ఉంది. చూడండి కింద వచ్చిన చదవండి. ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయి మరియు వారిద్దరు బహుకాలం గడిచిన వృద్ధులయ్యారు. అయితే వీళ్ళు ఎప్పుడు కూడా దేవుని దగ్గరికి వెళ్ళి అడగలేదు, ఏమని దేవా మేము ముసలిలో అయిపోతున్నాం, మాకు పిల్లలు లేరు, కొంచెం ఇయ్యవా ప్లీజ్, అందరూ మమ్మల్ని అంటున్నారు ఇయ్యవా అని అడగలేదు వీళ్ళు ఎవరు. ఇది ఒక్కడే ఏం చేశారంటే ఫస్ట్ దేవుని నమ్మారు, దేవునితో సంబంధం పెట్టుకున్నారు, దేవునితో నడుస్తూ ఉన్నారు. ఎన్నో వృద్ధాప్యం వచ్చింది. అయితే ఒకరోజు దేవుడే జ్ఞాపకం చేసుకుని వాళ్ళకి కుమారుని ఇచ్చారు. అందుకే దేవుని నమ్మి దేవునితో సంబంధం పెట్టుకొని ఆయననే మనం ఎప్పుడైతే వెంబడిస్తామో నీకేం కావాలో అవన్నీ నేను ముందుకు వస్తాయి, అవన్నీ నేను ముందుకు వస్తాయి. అటు వీళ్ళకి వచ్చాయి. కింది వచనం చదువు, 8-9 వచనాలు అందరం కలిసి చదువుకుంటాం. జకర్యా తన తరగతి క్రమం చొప్పున దేవుని ఎదుటి యాజక ధర్మం జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూప వేయుటకు అతనికి వంతు వచ్చింది. ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభుదూత ధూప వేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకర్యా అతని చూసి తొందరపడి భయపడిన వాడైంది. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును, అతనికి యోహానను పేరు పెట్టుదువు. ప్రార్థన చేశాడు అంటే తన అవసరం కొరకు అడగలేదు దేవుని, కానీ తను దేవుని నమ్మి దేవుని భయభక్తులు కలిగి దేవునే వెంబడిస్తాడు. ఏ వయసు వరకు? నిండు వృద్ధాప్యం వరకు. ఇది తన మనసులో ఆశ, నాకు కూడా పిల్లలు కాదు. పిల్లలు అంటే చాక్లెట్లా కార కొనుక్కోవడానికి
ఇల్లా దేవుడు ఇస్తే కానీ ఎవరు పొందరు. అందుకని దేవుడిచ్చే బహుమానం, దేవుడిచ్చే బహుమానం పొందాలంటే ఫస్ట్ దేవుని దగ్గర రావాలి, దేవుడితో సంబంధం పెట్టుకోవాలి, దేవునినే వెంబడించాలి, ఆయననే వెంబడించాలి. ఎప్పుడైతే వెంబడిస్తామో మరి ఈయనకు దేవుడు ఏం చేశాడంటే కుమారుని అనుగ్రహించాడు. అతని పేరే యోహాను. అయితే రెండోదిగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుని భయభక్తులు కలిగి ఉండడం మాత్రమే కాదు, కానీ దేవునినే సేవించాలి, నిజమైన దేవునినే సేవించాలి. అందుకే యోబు అంటున్నాడు, నా విమోచకుడు నా శరీరం అంతా చీకిపోయినా నేను ఆయన నమ్ముతాను. ఎందుకు తెలుసా? ఆయన నా విషయమే చూసుకుంటారు. అయితే ఈ రాత్రికాల సమయంలో ప్రార్థనకు వెళ్ళడానికంటే ముందు మనం ఒక్కసారి దేవుని నమ్ముదాం. దేవా, పాపిని నేను నీ దగ్గర నా పాపాలను వేసే, నా పాపల కొరకు రక్తం కాచి చనిపోయి తిరిగి లేచావయ్యా, నేను నమ్ముతున్నాను, నా హృదయంలోకి రా అని పిలువు. నీ హృదయంలోకి వచ్చేస్తాడు. నీ పాపాలు ఒప్పుకొని ఆయన నీ కొరకు రక్తం కాచి చనిపోయి తిరిగి లేచాడని ఒప్పుకుంటే నీ హృదయంలోకి వచ్చేస్తాడు. నీకు తెలిసిపోతుంది. అది వచ్చేసిన తర్వాత ఇప్పుడు నువ్వు ప్రార్థించు. ఇది నీకు దేవునికి మధ్య ఉండే రేపు పొద్దున ఇప్పుడు నాకే మా భార్య గర్భంతో ఉంది, నాకే కొడుకో బిడ్డ పుడతారు. ఇప్పుడు నా ఆస్తంతా కూడా పెడుతుంది. ఎవరి కొరకు? నా బిడ్డకు కొడుకు అంతేనే కదా. ఇప్పుడు మనం దేవుని బిడ్డలు అయిపోతారు కదా, దేవుని దగ్గర ఉన్నాయని మనవా కదా. ఇవన్నీ మామూలువి, దీనికంటే గొప్ప ఇస్తాడు దేవుడు. అందుకే నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సత్యం. నువ్వు నమ్ముతావా? అయితే మోకరించు, ప్రారంభం చేస్తాను. కళ్ళు మూసుకోండి, మోకాల మీదకి రండి, మోకాల మీదకి వచ్చి కళ్ళు మూసుకోండి. మనసులో ఒక మాట ప్రార్థించు. నిజంగా నేను నమ్ముతానంటే నీ కుడి హస్తాన్ని పైకి ఎత్తించు. నీ కూడా ప్రార్థించు. నేను నమ్ముతాను దేవుని, నా దేవుని నమ్మాలని, దేవునితో సంబంధం పెట్టుకోవాలని ఆశ ఉంటే నీ తలగంట పైకి ఎత్తించు. నీ కూడా ప్రార్థించు. అయితే కళ్ళు మూసుకో. ఒక చిన్న ప్రార్థన నేను చెప్పినట్టుగా నాతో పాటు చేయి. నాతో పాటు అను. ప్రియమైన తండ్రి యేసు ప్రభువా, నీకు వందనాలు. నేను కూడా పాపాలు చేశాను, ఇవి నీకు తెలుసు, నాకు తెలుసు. నీ దగ్గర ఒప్పుకుంటున్నా. నా పాపాల కొరకు నువ్వు రక్తం కార్చి చనిపోయి తిరిగి లేచావని నేను నమ్ముచున్నాను. యేసయ్యా, నన్ను క్షమించు, నా హృదయంలోకి రా, నాకు సహాయం చేయి, నా అక్కలు తీర్చు. యేసయ్య నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. అట్లే నీకు ప్రార్థన చేస్తాను. ప్రియగా తండ్రి, దయగల దేవా, ఈరోజు విన్న మాటల కొరకు వందనాలు. ఆ మాటల ద్వారా ఎవరైతే ఒప్పుకొని ప్రార్థించి నువ్వు కావాలని హృదయంలో చేర్చుకున్నారో వారిని మీరు దీవించి ఆశీర్వదించండి, వారి అక్కలు తీర్చండి. ఈ వాక్య భాగాన్ని మీకు అప్పగించుకుంటూ ఫలితంలో తీసుకురామని నిష్ప్రయోజకులమైన దాసులను ఒప్పుకుంటూ యేసు ప్రభునామాలు స్తుతించి ప్రార్థించి వేడుచున్నాను తండ్రి. ప్రార్థన చేస్తాము. కొద్దిసేపు ప్రార్థనలో ఉండండి. విశ్వాసంతో దేవుని అడగండి. ఇప్పుడు నువ్వు దేవుని బిడ్డ అయిపోయావు, దేవుని దగ్గర ఒప్పుకొని దేవుని బిడ్డ అయిపోయావు. ఇప్పుడు నువ్వు ధైర్యంగా దేవుని అడగచ్చు. దేవా, నాకు అవసరం, నా అవసరం దగ్గర గుర్తుపెట్టుకో. నీ అవసరం తీరిన తర్వాత కూడా దేవుని నువ్వు నమ్మకంగా వెంబడిస్తూ ఉండాలి. అప్పుడు నీ కష్ట పరిస్థితిలో, నీ దుఃఖ పరిస్థితిలో దేవునికి తోడేండి. వాటన్నింటిలో యోగులాగా చూసుకొని సాయం చేస్తాను. ప్రార్థన చేసుకుంటాం. కళ్ళు మూసుకుంటాం. ప్రార్థన మనలో మరి ముఖ్యంగా మనల్ని మనమే